అన్న. ఇప్పుడు ఎవరన్నా ఓటు వేస్తామా? మేము అసలు ఓటేయం. ఏ మొహం పెట్టుకొని వచ్చి అడుగుతాడన్న? ఇప్పుడు మొహం ఉందా అసలు? ఓట్లప్పుడు కూడా ఎవరు వచ్చి కూడా మమ్మల్ని ఓట్లాడాలి. 6 గ్యారెంటీలు ఇస్తాము, మహిళలకు ఇది ఇస్తాము, మహాలక్ష్మి పథకము, ఫ్రీ బస్సు, గ్యాస్, 1 బొంద, 1 బోకే అన్నీ అన్నాడు. ఏది అవసరం లేదు మాకు. వాడు ఇస్తాడని మేము ఆశపడలేదు. మా కష్టార్జితం ఏందో మాకే దక్కుతుంది. ఎవడో ఇస్తాడు మేము తింటామని ఎప్పుడూ మేము అనుకోలేదండి. ఇంత స్థాయికి వచ్చే వాళ్ళం కాదు. నాకు 3 పిల్లలు అన్న. అందులో ఒక పాప మంచిగా ఉండదు. ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు మా పాపకు. మొన్నటిదాకా మా బాబు కూడా బాగాలేదన్న, బాగాలేదు. మేము కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు 70-80 లక్షలు పెట్టి మా కొడుకుని కాపాడుకున్నా అన్న. నువ్వు 1 రూపాయి ఇచ్చినవారా? 1 రూపాయి కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే మాకు ఎట్లా ఇదైపోతుంది తెలుసు. లీలఫర్ హాస్పిటల్లో 3 నెలలు ఉన్నా. ఎన్ని 4 చెర్ల నీళ్ళు ఆయన 3 చెర్ల నీళ్ళు ఆపించారు. డాక్టర్ ఉంటా, సిస్టర్ ఉంటా, డాక్టర్ ఉండదు. ఏ రాత్రి ఎట్లుంటుందో మాకు తెలియదన్నా. నువ్వు ఎక్కడనో ఇల్లు ఇస్తే మా పిల్లల్ని తీసుకొని మేము ఎక్కడికైనా పోతాము. మా అత్త మామ ఉన్నారు ముసలోళ్ళు. ప్రభుత్వానికి ఏం చెప్తా? ఎందుకంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన నువ్వు గద్దె దిగి మా దగ్గరికి రా, మేమేందో చూపిస్తాం. ప్రజలకు రా, ఒక్కసారి ఆడవాళ్ళ దగ్గరికి రా, మా తడాకేందో చూపిస్తాం. ఆడవాళ్ళ దగ్గరికి రా. నువ్వు దమ్మున్న మొగోడు అమ్మాయి పుట్టినోడు అయితే మా దగ్గరికి రా, మేమేందో చూపిస్తాం. ఆడవాళ్ళ శక్తి ఏందో చూపిస్తాం. చెప్పండి అమ్మా, మరి ఏది మూసి ప్రక్షాళన భాగంగా మీ ఇల్లు కూలగొట్టి 2 బెడ్రూమ్ ఇస్తా అన్నారు, మరి తీసుకుంటారా? ఏం చెప్తారు? మాకు అవసరం లేదండి. ఎందుకంటే మేము బస్సులోకి వచ్చి నేను పెళ్లి చేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఒక 20 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించిన జాగాలు ఇండ్లు. మా భర్త మేము చెరుకు పని చేసుకొని కట్టుకున్నాం. ఈ రోజు మీరు వచ్చి కూల్ చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు కదా. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం. ఎందుకంటే మా పిల్లలు కూడా మేము కాలేజీలో ఫీజులు అవి కట్టాలంటే కూడా మా బాధలు మాకు తెలుసు. మాకు ఫ్యూచర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. కానీ నువ్వు తీసుకెళ్ళి ఎంతో దూరం వేస్తే మా పిల్లల చదువులకు మాకు పనులు చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది మాకు. కాబట్టి మాకు ఏ పథకాలు వద్దు, మాకు ఏ వద్దు. మా ఇంట్లో మాకు ఉంటే చాలు. మీరు అంత ధైర్యం ఉంటే మీరు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడండి. అమ్మ ఇట్లా చేస్తున్నారంటే పబ్లిక్ మీకు సమాధానం ఇస్తారు. ఇంతవరకు ఎవరు రాలేదండి, ఎవరు చేయలేదు, ఎవరు రాలేదు. అప్పుడు ఓట్ల కోసం వచ్చిర్రు, కానీ ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు మాట్లాడే హక్కు ధైర్యం లేదు కదా ఆ ప్రభుత్వానికి. ఇప్పుడు మాకు ఎట్లాంటి సాయం లేదు కాబట్టి వాళ్ళు రాలేరు. అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేయాలంటే మాకు సాయం చేయాలి. ఎందుకంటే వీళ్ళు పేద ప్రజలు కష్టాలు పడి తీసుకున్న భూములు కాబట్టి నీకు కూల్చే అర్హత లేదు. మూసి ప్రక్షాళన 1,50,000 కోట్లు పెట్టి ప్రక్షాళన చేస్తా అన్నారు. దీనివల్ల కంపెనీలు వస్తాయి, మీకు ఉపాధి కలుగుతాయని చెప్తా ఉన్నారు. మరి దీన్ని స్వాగతిస్తారు? లేదు, అవసరం లేదండి. మేము ఒప్పుకోము. మా ఉపాధి మా ఇల్లు మాకుంటే చాలండి. మాకు ఏ ఉపాధి ఎట్లాంటిది మాకు వద్దు. మా ఇల్లు మాకుంటే చాలు. మేము కూల్చేవేనియమండి. మేము ఎందుకంటే ప్రతి ఒక్కరు గరీబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. మధ్యతరగతి వాళ్ళు రోజు కూలు నాలి చేసుకునే ప్రజలు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఎవరు ఒప్పుకోరండి. లేదండి, రాదు. అసలు ఎత్తు ఇస్తారు చెప్పండి? వీళ్ళు కొత్త వాళ్ళు ఇక్కడ అని చెప్పి అంటారు. మనమే కొత్త వాళ్ళని వస్తే నమ్మలేము. ఇప్పుడు మనం వెళ్ళిన దగ్గర వాళ్ళు పని వాళ్ళంటే ఇస్తారా? వాళ్ళ కష్టం కదా, మాకు ఇబ్బంది కదా. అట్లాంటిది మాకు వద్దు. మేము ఉన్న ప్లేస్లో మా ఇల్లు మాకు ఉంటేనే చాలు. మాకు ఎట్లాంటివి వద్దు. మాకు అడగాలంటే ఏమని అడుగుతారు? రేవంత్ రెడ్డి కూడా చక్కగా చెప్పాలంటే ఏం చెప్తాము? ఉన్న పేదవాళ్ళ ఇండ్లు మా ఇండ్లు మాకు ఉంచేస్తే చాలు. నువ్వు ఎట్లాంటి స్కీములు ఇవ్వకున్నా పర్లేదు. నువ్వు ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాళ్ళ స్కీములు హాని చేస్తామని వచ్చినావు. నువ్వు స్కీములు హాని చేయకు. ప్రజల కోసము, గరీబు పేదల కోసం ఆలోచించు. వాళ్ళకి ఏదైనా మంచి ప్రజాపాలన అన్నాడు. వేస్ట్ అది ప్రజాపాలన. ఎందుకు పెట్టుకుని దేని గురించి పెట్టిన తెలియదు. ప్రజలకు నువ్వు ఏమి ఎట్లాంటి హానీలు ఇవ్వనప్పుడు, వాళ్ళకి ఏది ఆదుకున్నప్పుడు నువ్వు ప్రజాపాలన చేసి కూడా వేస్ట్. నువ్వు ప్రజాపాలన వచ్చింది అని అంటే ప్రజలకు బాధలు ఏముందో నువ్వు తెలుసుకోవాలి. అలాంటి బాధలు తెలుసుకోకుండా నువ్వు ప్రజలకు బాధలు పెడుతున్నావు ఎక్కువ. వాళ్ళని ఏడిపిస్తున్నావు. వాళ్ళ కలకల ఉసురు నీకేం బాగుంటుంది? వాళ్ళ ఉసురు వాళ్ళ కలకల బాగుండదు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది మంచిది కాదు. మూసిన వద్దు, నువ్వు వదిలేసేయి. మా ఇల్లు మాకు ఇచ్చేసేయి. నీకు అంత ధైర్యం ఉంటే రా ప్రజలకు వచ్చి వాళ్ళ నిర్ణయం తీసుకో. నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ నిర్ణయం నువ్వు విన్న తర్వాత మాట్లాడు. లేదు వాళ్ళ నిర్ణయాలు వినకుండా వాళ్ళను అడగకుండా చేయకుండా సడన్గా వచ్చేసి ఇల్లు కూల్చివేత చేస్తామంటే ఏ ప్రజలకైనా బాధ ఉంటుంది. చిన్నపిల్లల్ని తీసుకొని ఎక్కడైనా వెళ్తాము. ప్రజలం ఏకమైతాం. మేము ఏకమై ఎంత వరకైనా సరే చేస్తాం. మేము చేయగలుగుతాం.